నమస్తే ఫ్రెండ్స్, మీ కుకింగ్ అంటే ప్యాషన్ ఉంటే మీరు మీ ఇంట్లో నుంచే ఆర్ మీ రూమ్లో నుంచే క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, స్విగ్గీలో మన ఫుడ్ ఐటమ్స్ ఎలా లిస్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు FSSAI లైసెన్స్ అయితే ఉండాలి. సో FSSAI లైసెన్స్ అంటే ఏంటంటే, సో మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అనమాట. సో ఈ సర్టిఫికేట్ని ఎలా అప్లై చేయాలో పైన కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేసి చూడండి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే. సో మీ దగ్గర ఒకవేళ ఒక ప్లానింగ్ ఉంటే అంటే క్లౌడ్ కిచెన్కి మీరు ఏ ఫుడ్ ప్రోడక్ట్స్ చేయాలనుకుంటున్నారు, సో ఏవేవైతే మీకు కంఫర్టబుల్ అవన్నీ మీరు ఒక లిస్ట్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే, సో మీరు ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ని స్విగ్గీలో అయితే ఈజీగా లిస్ట్ చేయొచ్చు. కానీ స్విగ్గీలో లిస్ట్ చేయడానికి వాటికైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. అవేంటంటే FSSAI లైసెన్స్, ఆ తర్వాత మీ రెస్టారెంట్ యొక్క మెన్యూ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్, GST, పాన్ కార్డ్. ఒకవేళ మీ దగ్గర కానీ GST కానీ లేకపోతే పైన కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేసి ఎలా అప్లై చేయాలో చూడండి. సో ఒకసారి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ కానీ ఉంటే, సో మీరైతే క్లౌడ్ కిచెన్ ఇంటి నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీ రెస్టారెంట్ మెన్యూ, సో ఇప్పుడు బయట ఒక ఎడిటర్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఐటమ్స్ చెప్పి వాళ్ళ దగ్గర ఇవన్నీ నాకు ఎలా కావాలి ఎలా కావాలని చెప్పనక్కర్లేదు. సింపుల్గా మీరు ChatGPTలోకి వెళ్ళి సో దానికి కానీ ప్రాంప్ట్ ఇచ్చి, సో నాకు ఇలా ఈ ఐటమ్స్ మంచి అట్రాక్షన్ మెన్యూతో కావాలంటే అది మీకు చేసేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాగ మీ ల్యాప్టాప్ మీ రూమ్లో నుంచి మీరైతే మెన్యూ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ఎల్స్ మీరు ఒక ఎక్సెల్ ఫార్మేట్లో అయితే స్విగ్గీ ప్లాట్ఫామ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మనం స్విగ్గీలో మన క్లౌడ్ కిచెన్ ఎలా లిస్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్విగ్గీ పార్ట్నర్ అని సెట్ చేశాక ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పోర్టల్కి అయితే మీరు వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ ఏంటంటే ఇది మీ పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వకండి. మీరు ఒకవేళ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తే మీ సపరేట్ నెంబర్ అయితే తీసుకోండి, ఎందుకంటే మీకు కొన్ని కాల్స్ అవి అయితే వస్తాయి ఫ్రెండ్స్, కస్టమర్స్ నుంచి, సపోజ్ డెలివరీ బాయ్స్ నుంచి. సో అందుకని ఇక్కడైతే మీ సపరేట్ నెంబర్ తీసుకోమని నా సజెషన్. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఎంటర్ అవ్వాలి. సో మీ ఫోన్కి OTP అయితే వచ్చుంటుంది, OTP అయితే ఎంటర్ చేయండి. సో OTP ఇచ్చి ఎంటర్ చేశాక సో ఇక్కడైతే మీ యొక్క రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, లైక్ ఓనర్ ఫుల్ నేమ్ ఏంటి, మీ రెస్టారెంట్ ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారు. సో మేమైతే మేరా కిచెన్ అని లాంచ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్, అందుకని మేము రెస్టారెంట్ మేరా కిచెన్ ఇచ్చాం. అదే కింద మీకు అడ్రస్ అడుగుతుంది, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, మొబైల్ నెంబర్, ఆ తర్వాత మీరు ఏ డేస్లో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది, అండ్ టైమింగ్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కేటగిరీలో మీకైతే మీ యొక్క పాను GST డీటెయిల్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే వాట్స్ యువర్ అవుట్లెట్ టైప్ అని ఇక్కడ అడుగున్నారు ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎడిట్ మీద, సో ఇక్కడైతే 3 కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 కేటగిరీస్ మీరు బాగా చదువుకొని, సో మీకు అంటే క్లౌడ్ కిచెన్ అంటే సెల్ బోత్ ఫ్రెష్లీ అండ్ ప్రిపేర్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్. నేనైతే ఈ కేటగిరీ సెట్ చేస్తున్నాను, ఎందుకంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి. సో మన క్లౌడ్ కిచెన్ అంటే నార్మల్గా డైనింగ్ అయితే ఉండదు కాబట్టి నేను థర్డ్ కేటగిరీ చేశాను. ఓన్లీ ప్యాక్డ్ ఐటమ్స్ మాత్రం మేము సెల్ చేస్తాం అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి అని. తర్వాత కింద అయితే మీ యొక్క పాన్ అండ్ మీ యొక్క GST డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పాన్లో ఏ నేమ్ అయితే ఉందో GSTలో కూడా అదే నేమ్ అయితే ఉండాలన్నమాట. అంటే సో ఈ రెండు మ్యాచ్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ రెండు. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇక్కడ మీ FSSAI లైసెన్స్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో ఇదైతే ఏంటంటే ఈ లైసెన్స్ నెంబర్ వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది మీ దగ్గర POS మిషన్ ఉందా లేదా అని. నో, ఐ డోంట్ హ్యావ్ POS మిషన్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ కేటగిరీ కింద వస్తుంది, నాన్ వెజ్జా వెజ్జా అని అడుగుతారు. ఆ తర్వాత కాస్ట్ ఫర్ 2, ఒకవేళ ఇద్దరు తినాలంటే ప్రైస్ ఎంత అని అడుగుతారు. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క మెన్యూ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఎక్సెల్, PDF, డాక్ ఈ ఫార్మేట్లో అయితే ఉంటుంది అనమాట. నేనైతే ఎక్సెల్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ ఐటమ్ నేమ్, కేటగిరీ, ఐటమ్ ప్రైస్. సో ఈ ఫార్మేట్లో అయితే నేనైతే అక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. ఇవన్నీ ఇంకా మీకు కాలం G నుంచి ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఈ యొక్క టెంప్లెట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు కానీ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు దాంట్లో మీ ఐటమ్ డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ప్యాకేజింగ్ మీద మీరు ఏమైనా ఛార్జెస్ చేస్తారా కస్టమర్ దగ్గర నుంచి అయితే అడుగుతుంది. 0 అయితే 0 ఇవ్వండి, అయితే ఫిక్స్డ్ ఆర్డర్ లెవెల్ అని ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ ఐటమ్ కింద కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మీకు ఒక చార్ట్ ఉంది, దాని ద్వారా చూసి మీరు ఏది కావాలో దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అండ్ ఇచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో తర్వాత ఇక్కడ ఏంటంటే స్విగ్గీ వాళ్ళు మీతోటి పార్ట్నర్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ పార్ట్నర్ కాంట్రాక్ట్ ఏంటంటే, సో స్విగ్గీ వాళ్ళు
ఆన్బోర్డింగ్ ఫీజ్ కింద 1769 రూపీస్ అయితే మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. సో మీరు ఈ అమౌంట్ కట్టిన తర్వాత మీకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఫోన్లో నుంచి లాగిన్ అయ్యి మీ యొక్క ఐటమ్స్ని లిస్ట్ చేసుకోవచ్చు, అదే చూడొచ్చు అనమాట మీరు లిస్ట్ చేసుకున్న ఐటమ్స్. ఆ తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నా అవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎవరైనా కస్టమర్ మీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఆర్డర్ కానీ చేస్తే వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ వచ్చి 300 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్, దాంట్లో 24% అంటే 72 రూపీస్ స్విగ్గీ వాడికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత జిఎస్టీ 18% అలా కట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పీడిఎఫ్లో మీరు చాలా అంటే స్విగ్గీ వాళ్ళు ఏవేవి ఛార్జ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అనేది చూడొచ్చు. సో ఇదే అనమాట ఆ పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఒకవేళ సపోజ్ ఈ పీడిఎఫ్ అంతా మీకు లైక్ చూడలేకపోతున్నారు, మాకు లైక్ ఏవేవి ఛార్జ్ చేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు, సపోజ్ మేము ఐటెం ప్రైస్ ఎంత పెట్టాలి మాకు ప్రాఫిట్ రావాలంటే అని అనుకుంటున్నారంటే, సో నేను దానికి ఒక ఎక్సెల్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది స్విగ్గీ ప్రాఫిట్ క్యాలిక్యులేటర్ అని. సో ఇక్కడ మీ ఐటము నేము ఇక్కడ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ నేను ఏంటంటే 300 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ వేసాను. సో స్విగ్గీ వాళ్ళు మన దగ్గర అండ్ ప్యాకేజింగ్ కాస్ట్ 10 రూపీస్ వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ స్విగ్గీ వాళ్ళు 24% అయితే మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. సో అందుకని 72 రూపీస్ అయితే కట్ అవుతుంది. అండ్ కలెక్షన్ ఫీజు వచ్చి 2 రూపీస్ 2% అనమాట, దానికి 6 రూపీస్ అయితే కట్ అవుతుంది. అండ్ జిఎస్టీ 18% అంటే ఈ కమిషన్ మీద 18% అనమాట, అంటే 14.04 రూపీస్ అయితే కట్ అవుతుంది. సో ఓవరాల్గా మన అకౌంట్లో అయితే వచ్చేది 197 రూపీస్ అనమాట. సో ఈ 197 రూపీస్లో మీ రా మెటీరియల్స్ అదే మీ ఫుడ్ కాస్ట్ ఎంత అయిందో మీరు ఇక్కడ కానీ పర్సంటేజ్లో కానీ చెప్తే లైక్ ఒక 0.35. సో అలాగని చెప్తే ఇక్కడ మీరు చూడొచ్చు మీ ప్రాఫిట్ వచ్చి 92 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ పర్ ఆర్డర్కి. సో అది ఒక 10 ఆర్డర్స్ వస్తే మీకు 1000 రూపీస్ అలా ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. ఇలాగా మీ ఇంట్లో నుంచే మీరు జస్ట్ మీకు ఆర్డర్ కానీ వస్తే మీకు జస్ట్ అది ప్యాక్ చేసి ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పెడితే డెలివరీ పర్సన్ వచ్చి తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. సో ఈ కాంట్రాక్ట్ అయితే మీరు ఒకసారి చదవండి బాగా క్లారిటీగా, లేకపోతే మీరు చాట్ జీపీటీకి నార్మల్గా ఇచ్చి సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మీకు సింపుల్ టర్మ్స్లో విత్ ఎగ్జాంపుల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నేను అడిగాను అనమాట. సో లైక్ దట్ ఇట్ విల్ వర్క్ ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రెండ్స్ ఒకవేళ మనం కానీ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకుంటే స్విగ్గీలో ఎలా లిస్ట్ చేయాలి అనేది, సో ఒకవేళ మనం కానీ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఫ్రెండ్స్ సో స్విగ్గీ ప్లాట్ఫామ్లో ఇలా లిస్ట్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు జొమాటో ప్లాట్ఫామ్లో ఎలా లిస్ట్ చేయాలనుకుంటే సో పైన కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.